ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా అని ఇక్కడ వాక్యము రాయబడి ఉంటున్నది. ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క చేత ఏర్పాటు చేయబడినటువంటి పిల్లలారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానము ఈ దినము ఈ పరిశుద్ధ పునరుత్థాన వేళలో ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. ఆ దినము భక్తుడికి ఎలాగైతే వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు చెప్పిన రీతిగా దేవుడు ఆదరించాడో, తను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడో, అలాగన నీ జీవితంలో కూడా ఈ దినము వాగ్దానం చేస్తున్న దేవుడు నీవు ఉన్నటువంటి కరువుల్లో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వ్యాధుల్లో నుండి, కష్టములో నుండి నిన్ను మరల తోడుకొని వచ్చి పూర్వ వైభవాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నడిపించబోతున్నారు గనుక ఏ సందేహము లేదు. ఆనాడు దేవుడు భక్తుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయం మందు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. భయపడక దేవుని యొక్క సమ్ముఖంలో ధైర్యం తెచ్చుకొని ఈ దినాన్ని దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ముందుకు వెళ్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఉదయకాల సమయమందు మీరు మాట్లాడిన శ్రేష్టమగు వాక్యము కొరకై స్తోత్రం. ఈ వాక్యము మా జీవితంలో ఫలభరితంగా మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నేను అక్కడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.